సంక్రాంతికి థియేటర్స్లోకి రావాల్సిన సినిమా కానీ అనుకోకుండా వాయిదా పడింది. ఇంతలోకి ఆన్లైన్లోకి లీక్ అయింది. హెచ్డి ప్రింట్ ప్రతి ఇంటికి చేరింది. కొన్ని కేబుల్ టీవీల్లో సైతం పైరసీ సినిమా ప్రసారమైంది. అయితే 7 నెలల తర్వాత అదే సినిమా థియేటర్స్కు వస్తే ఆడియన్స్ ఏం పట్టించుకుంటారు అనుకున్నారంతా. కానీ రిలీజ్ అయింది దళపతి చిత్రం. అందుకే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాస్తోంది. సెన్సార్ సమస్యలోకి వెళ్లిన చిత్రాలు థియేటర్స్ ముఖం చూసిన చరిత్ర తక్కువ. ఒకవేళ థియేటర్ కు వచ్చినా వసూళ్లు రాబట్టడం ఇంకా కష్టం. కానీ తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం మాత్రం ఈ సెంటిమెంట్స్ అన్నింటినీ బ్రేక్ చేసేసింది. కేవలం విజయ్ స్టార్డమ్ ను ప్రూవ్ చేస్తూ ఏకంగా 300 కోట్ల వైపుకు పరుగులు తీస్తోంది. జూలై 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది జననాయగన్. అసలే పైరసీ బారిన పడింది. విడుదల ఆలస్యం అయింది. అన్నింటికి మించి నెగటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. దళపతి కెరీర్లో చివరి చిత్రం అని తెలియగానే తమిళనాడులో ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో కోలీవుడ్ లోనే ఈ చిత్రం 100 కోట్లను రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం 250 కోట్ల మార్కును దాటేసింది జననాయగన్. తమిళనాడులోనే వరుసగా 9వసారి 100 కోట్ల చిత్రం. ఇది విజయ్ కి మాత్రమే సాధ్యపడిన రికార్డ్. కాలీవుడ్ లో మరే స్టార్ హీరోకు ఇలాంటి రికార్డు లేదు. ఈ స్థాయిలో 100 కోట్ల సినిమాలు లేవు. కేవలం విజయ్ కు మాత్రమే సాధ్యపడిన రికార్డులివి. మొత్తానికి కెరీర్ లో చివరి చిత్రంతో కూడా తనదైన శైలిలో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తున్నాడు దళపతి.